ఆహారరుచుల ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ దబ్బకాయ పచ్చడి. దబ్బకాయ పచ్చడి అనగానే నోరూరుతూ ఉంటుంది, కమ్మగా ఉంటుంది. దానికంటే కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దబ్బకాయ పచ్చడి. దబ్బకాయ వల్ల దబ్బకాయలో చాలా ఎక్కువగా విటమిన్ సి ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చిన్నవాళ్ళకి కానీ, ముసలి వాళ్ళకి కానీ, పెద్దవాళ్ళకి కానీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. విటమిన్ సి వల్ల అన్ని సి విటమిన్ వెజిటబుల్స్లో దబ్బకాయ పచ్చడి యాజ్ హైయెస్ట్ న్యూట్రియంట్స్, విటమిన్ సి ఎస్పెషల్లీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఏమేమి పదార్థాలు కావాలి, ఎట్లా చేసుకోవాలి తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: 3 దబ్బకాయలకి 200 గ్రాముల ఉప్పు, 250 గ్రాముల కారం, 250 గ్రాముల ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె, పల్లి నూనె కూడా వాడచ్చు దానికి, 20 గ్రాముల పసుపు, 20 గ్రాముల మెంతిపిండి, వేయించుకున్న మెంతిపిండి. ఈ మెంతులు 2 చెంచాలు వస్తాయి. 20 గ్రాముల ఆవాలు 2 చెంచాలు వస్తాయి. ఒక కటోరా మిరపకాయలు. ఈ మిరపకాయలు 7-8 మిరపకాయలు, ఇంగువ. 3 దబ్బకాయలకి ఇన్ని ముక్కలు వచ్చాయి. ఈ ముక్కలకి మనం తీసుకున్న 20 గ్రాముల పసుపుని బాగా కలుపుకోవాలి. బాగా పసుపు కలిపేలాగా కలుపుతూ ఉండాలి. తర్వాత 200 గ్రాములు ఉప్పు తీసుకున్నాము. ఆ ఉప్పుని కూడా ఈ పసుపు దబ్బకాయలు కలిసిన దాంట్లో బాగా కలుపుకోవాలి. కింద మీద బాగా కలిసినట్టు పెట్టుకోవాలి. ఈ ఉప్పుని మార్కెట్లో దొరుకుతుంది, పచ్చడి ఉప్పులాగా. పచ్చడి ఉప్పు అని దొరుకుతుంది. ఆ ఉప్పుని తీసుకొని ఇది అదే వాడుతున్నాం మేము ఇప్పుడు ఇక్కడ. బాగా కింద మీద కలుపుకొని చేసుకోవాలి. జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే చాలామంది కొంచెం రసాన్ని పక్కన తీసి పెట్టుకుంటారు. నిమ్మకాయ చేసినట్టే దబ్బకాయ కూడా చేయాలనుకుంటారు. బట్ దబ్బకాయకి అలా చేయకూడదు, చాలా పెద్ద తప్పు. దానివల్ల ఏమవుతుందంటే బూజు వచ్చి పచ్చడి పాడైపోవడానికి ఆస్కారం ఉంది. సో అలా తీయకండి. ఈ దబ్బకాయ ముక్కలని ఇలా ఉప్పు పసుపు కలిపిన దాన్ని ఒక 4-5 రోజులు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దాన్ని తీసి దాంట్లో ఉప్పు, కారం, మెంతిపిండి అవన్నీ కలుపుకొని, కారం 250 గ్రాములు చెప్పాను కదా, 250 గ్రాముల కారము, మెంతిపిండి అవన్నీ కలుపుకొని దాంట్లో తిరగమాత పెట్టాలి. ఇందాక పోపు దినుసులు చెప్పాను కదా, ఆ పోపు దినుసులతో తిరగమాత పెట్టాలి. 250 గ్రాముల నూనెని బాండీలో వేసి దాంట్లో బాగా నూనె కాగిన తర్వాత కొంచెం మెంతులు, ఆవాలు వేయాలి ఫస్ట్. అది 20 గ్రాముల ఆవాలు, అది పోపు దినుసులాగా. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు మెంతులు కూడా వేసి అవి కూడా చిటపట్లాడుతున్నప్పుడు దాంట్లో ఇంగు వేయాలి. ఇంగు వేసిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదా, అవి చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకున్న ఎండుమిరపకాయల్ని తాలింపులో వేయాలి. వేసిన తర్వాత దించేయాలి. స్టవ్ ఆఫ్ చేసి దించేసి తాలింపు పోపు కనుక చల్లారిన తర్వాత దబ్బకాయ పచ్చడిలో బాగా కింద మీద అంత బాగా నూనె అన్నీ ఉప్పు కారం అన్నీ కలిసేలాగా కలపాలి.